బులెటిన్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ వర్గీకరణ అమలుకు రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఎంపిక చేసుకోవడం విశేషం. గడిచిన 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన పోరాటానికి ప్రతిఫలంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు ఉత్తర్వుల తొలి ప్రతిని సీఎం రేవంత్ రెడ్డికి అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం తుది సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఉపసంఘ సమావేశం హైదరాబాద్లో నిర్వహించగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ క్లితీజ్ మరికొందరు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, అయితే రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17.5% పెరిగిందని అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేయర్ అమలు చేయాలన్న సూచనను ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఇందులో మొత్తం 59 ఎస్సీ కులాలపై వివరణాత్మకంగా విశ్లేషణ ఉంది. 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టిన ఈ కమిషన్ అతి కొద్ది రోజుల్లో ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా బహిరంగ విచారణలు, పర్యటనల ద్వారా ప్రజల నుంచి వచ్చిన 4750 విజ్ఞప్తులతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా వచ్చిన 8681 వినతులను పరిశీలించి పూర్తి నివేదిక రూపొందించారు. ఈ నివేదికలో 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించారు అధికారులు.